ఇవాళ నా ఎంబీబీఎస్ లాగిన్ సిరీస్ లో డే 50. మార్నింగ్ కాలేజ్కి వెళ్లే ముందు స్నూపీ గడికి బై చెప్పి కాలేజ్ బయలుదేరిపోయా. కానీ స్నూపీ గడి మాత్రం బ్రో కాలేజ్ నన్ను కూడా తీసుకెళ్ళి బ్రో అంటూ నాతో పాటు వచ్చేసాడు. తర్వాత మంచిగా టిఫిన్ చేసి కాలేజ్కి వెళ్ళిపోయా. పాపం మా వాడికి ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయినట్టుంది. లిఫ్ట్ టెలిఫోన్ తో అడ్జస్ట్ అవుతున్నాడు. ఈ రోజు మాకు ఈఎన్టీ ఇంటర్నల్ ఎగ్జామ్ ఉంది. నేను ఎగ్జామ్ రాసింది 2 గంటలైనా మిగిలిన గంట మాత్రం మీకు మంచి కంటెంట్ ఎలా ఇవ్వాలో మొత్తం రాసుకున్నా. నాకు సెలవులు అండ్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల లాస్ట్ 3 వీక్స్ నుంచి నేను ఏమీ పోస్ట్ చేయలేకపోయా. కానీ నిన్న స్టోరీలో నా వ్లాగ్స్ మీరు మిస్ అవుతున్నారని పెట్టినప్పుడు మీరు ఇచ్చిన రెస్పాన్స్ మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. సారీ నేను చాలా మందికి రిప్లై ఇవ్వలేకపోయాను, కానీ మీరు నాకు ఇచ్చే సపోర్ట్ కి మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నా. చలో మళ్ళీ మధ్యాహ్నం ల్యాబ్కి వెళ్ళాలి. ఓ మై గాడ్, ఇక్కడ 1 డిగ్రీ చేయడానికి ఎన్ని కష్టాలు పడుతుంటే మా ప్రొఫెసర్ మాత్రం ఎన్ని డిగ్రీలు చేశారు. లిటరలీ హ్యాట్స్ ఆఫ్ టు ద లెజెండ్. వచ్చిన అటెండెన్స్ పని అయిపోయింది, ఇంక చెక్ చేయడం. వెళ్తుంటే సన్సెట్ లో నాకు ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ కనిపించాయి. ఖచ్చితంగా మీకు చూపించాలని ఒక క్లిప్ తీసా. మొన్న రాజ్ ప్రకాష్ పాల్ అన్న మీటింగ్స్ లో ఈ బుక్ కొన్నా. తొందరగా కంప్లీట్ చేసి సినాప్సిస్ మొత్తం మీకు చెప్తా. సరే మరి ఫాలో చేసి పెట్టుకోండి. రేపు వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. యువర్స్ లవింగ్లీ యువర్ జే స్టార్.